హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లో స్వీట్ కపుల్ డే 4 ఈరోజు స్ప్లిట్విస్ నేషనల్ పార్క్ స్ప్లిట్ నుంచి ఆటోబాన్ ఎక్కి 3 కార్లు 160 170లో సింక్లో కొట్టుకుంటా వచ్చాం. ఫుల్స్ అన్నీ లేదు కానీ బాగుంది వెదర్, కొంచెం ప్లెజెంట్గా ఉంది, కొంచెం చల్లగా ఉంది. మనం అంత ప్రిపేర్ అయ్యి రాలేదు, బట్ రైడ్ అయితే ఫుల్ మౌంటైన్స్లోంచే. అసలు ఆటోబాన్ కట్టాడు, మౌంటైన్స్ అన్నీ తవ్వుకుంటా కట్టేశారు, మామూలుగా కాదు, చాలా బాగుంది. కానీ శివ మౌంటైన్స్ నుంచి ఇంత ఆటోబాన్లు కట్టడం అంటే గ్రేటే. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది, చాలా బాగుంది. యూరోపియన్ యూనియన్ మజాక అదే, చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మనం బోస్నియాకి వెళ్ళి మళ్ళీ క్రొయేషియాకి వచ్చేసరికి ఇంకా డిఫరెన్స్ కనిపించింది. నాన్ యూరోపియన్ కంట్రీస్ ఇదే కార్ లో వెళ్ళి మళ్ళీ యూరోపియన్ లో 170 కొట్టడం డిఫరెన్స్ తెలుస్తుంది. క్వాలిటీ డ్రైవ్ బట్ ఆఫ్ కోర్స్ ఒక చిన్న ఫీజ్ ఉంది, టోల్ ఉంది, టోల్ ప్రిపేర్ అవ్వాలి. యాక్సెప్ట్ చేస్తున్నారు, గుడ్ థింగ్. కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, గుడ్ థింగ్. 12 euros పడింది కదా ఇప్పుడు 12 euros, నిన్న 6 euros బోస్నియా టు క్రొయేషియా. డుబ్రోనిక్ టు సో స్ప్లిట్ నుండి ఇక్కడ రావడానికి 12 euros టోల్ ఫీ ప్రిపేర్ అవ్వాలి, ఆ టికెట్ ప్రిపేర్ అవ్వాలి. అవును, ఇప్పుడు వెళ్ళి ఇంకా స్ప్లిట్విస్ నేషనల్ పార్క్ ఫుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ రోజు అంతా ఫుల్ చిల్లే. హాయ్ విహు, ఎంత అయింది టికెట్ కి? 23 euro లోకల్ కి, ఒక్కొక్కరికి 23 euros, అన్ని ఇంక్లూడెడ్. కిడ్స్ కి ఫ్రీ, అండర్ 7 బిలో ఫ్రీ. ఓకే, ఆల్రెడీ ఎక్కడికి? స్ప్లిట్ వైస్. ఇంకేంటి కబుర్లు చెప్పాలి. ఫస్ట్ వాటర్ ఫాల్ కాబట్టి పైనుంచి వ్యూ చూసేద్దాం వాటర్ ఫాల్ ది. నెక్స్ట్ దాని దగ్గర పోదాం. ఓకే, ఫస్ట్ వాటర్ ఫాల్స్ కి వచ్చాం కదా, లెట్స్ గో చూసేద్దాం. ఓ విండీ భలే ఉంది, కానీ యాక్చువల్లీ ఎంత హాట్. ఓ ఎంత బ్యూటిఫుల్ ఉందా. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఓ చేసాం ఫస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ వ్యూ కి. భలే ఉంది, సూపర్ నైస్, చాలా ఒక బాగుంది. వాల్ పేపర్ లా ఉంది. ఇలా పెడితే ఇంకా ఉంటది కరెక్ట్ గా వాల్ పేపర్ లా. ఇంకో సో ఫస్ట్ మేము ఎంట్రన్స్ 2కి వచ్చాం అనమాట. స్ప్లిట్విస్ లో ఎంట్రన్స్ 2 నుంచి డైరెక్ట్ ఈ వాటర్ ఫాల్స్ తీసుకుని, అంటే దీని దగ్గర కొంచెం టైం తీసుకుంటాం కదా, ఫొటోస్ అవన్నీ తీసేసుకుని ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తాం. వాటర్ అయితే ఒక రేంజ్ లో ఉంది వాటర్. అఫ్ కోర్స్ ఈ నేషనల్ పార్క్ లో ఇక్కడ మనం స్విమ్ కొట్టడానికి అట్లకి దిగలేమంట, ఎందుకంటే ఇది యునెస్కో వాళ్ళు సేఫ్ గార్డ్ చేసే సైట్ అంట. సో మనం దిగలేము. మంచిగా చెక్కలతో కట్టారు హాయిగా. యాక్చువల్లీ కొంచెం చల్లగా ఉంది టెంపరేచర్, బట్ ఎండ ఉండడం వల్ల మేము సర్వైవ్ అయిపోతున్నాం ఈజీగా. అంటే జాకెట్స్, ఎక్స్ట్రా జాకెట్స్ ఏం లేకుండా మామూలు డ్రెస్ వస్తుంది. బాగుంది పార్క్, వ్యూస్ అటు ఇటు చాలా బాగుంది. ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. ఓ ఎంత దూరం వెళ్ళినా వాటర్ ఫాల్స్. ఇందాక ముందు నుంచి చూసాము, ఇప్పుడు వెనకాల నుంచి. ఇదంతా మొత్తం లైమ్ స్టోనే, సాల్ట్ డిపాజిట్ అయ్యి అలా ఫామ్ అయింది. మెయిన్ అదే రీజన్ నాకు తెలిసి, కింద అంతా వైట్ గా ఉండేసరికి వాటర్ ఇంకా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం, దాయిట్రా. అదిగో చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను నాకు. ఇందాక అక్కడ పై నుంచి ఫస్ట్ చూపించాను కదా, అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉంది. అఫ్ కోర్స్ మధ్యలో చిన్న చాలా ఉన్నాయి, బట్ చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వాటర్ ఫాల్స్, ఇందాక చెప్పాక ఇది హైయెస్ట్ ఇన్ క్రొయేషియా మొత్తం, అంటే నాట్ జస్ట్ ఇన్ ఏరియా. అంటే ఈ ఇప్పుడు మనం చూసేది అండ్ నెక్స్ట్ కిందది మొత్తం కలిపితే హైయెస్ట్ ఇన్ క్రొయేషియా. అండ్ నెక్స్ట్ వింటర్లో ఇలా ఫ్రీజ్ అయిపోద్దంట. స్వీడన్లో కూడా మేము ఒకసారి హైయెస్ట్ వాటర్ ఫాల్ అని చెప్పి వెళ్ళాం కదా, న్యూపెస్కార్ అని, సేమ్ విట్టో ట్రూ కాపీలా ఉంది. బట్ ఇది కొంచెం వైడ్, అదేంటంటే చాలా సన్నంగా ఉంటుంది. చాలా బాగుంది వాటర్ ఫాల్. రేపు బోట్కి వెళ్తున్నామంటే ఈరోజు పేమెంట్ చేస్తున్నారు. నైస్. వాటర్ ఫాల్ అయిపోయింది,
ఇంకా నెక్స్ట్ ఈ వాటర్ చుట్టూ అలా వాకింగ్ టూర్ అనమాట. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. యాక్చువల్లీ వాటర్ ఎక్కడన్నా నార్మల్గా ట్రాన్స్పరెంటే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆ కింద నుంచి ఆ ఆక్వా బ్లూ కలర్ కనిపించడం స్పెషల్. సో నాకు ఇంకో విషయం అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఆక్వా బ్లూ ఏం కనిపించినా హిట్ అయిపోయేలా ఉంది ఆ ప్లేస్. ఆ సన్ యాంగిల్ ఆ కింద నుంచి ట్రాన్స్పరెంట్గా ఉండడం, ఆ ఆక్వా బ్లూ కలర్ మొత్తం అదే. చాలా బ్యూటిఫుల్ వాక్ యాక్చువల్లీ ఇది. ఇక్కడ చేపలు ఎంతెంత ఉన్నాయి క్లియర్గా కనిపించేస్తున్నాయి. లేక్ పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాం. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ మధ్య మధ్యలో, అండ్ అలా స్మాల్ హైక్. అంటే ఇంత బ్లూ వాటర్ మధ్యలో హైక్ చేసుకుంటూ వెళ్ళడం కూడా కొత్తగా ఉంది. మనం ఇలా చాలా హైక్లు చేసాం, నేచర్కి క్లోజ్గా ఉండేది. బట్ ఇంత బ్లూ వాటర్లో హైక్ చేయలేదు. అంటే చేపలు క్లియర్గా కనిపించేస్తూ అలా చేయలేదు. సో అది కొత్తగా ఉంది. హైక్లు ఎక్కడన్నా చేస్తాము, మౌంటైన్స్, నేచర్ అన్నీ ఉంటాయి. ఈ బ్లూ వాటర్ పక్క నుంచి అలా హైక్ చేసుకుంటా. అండ్ ఇది చాలా డెప్త్ ఉందంట, 11 meters డెప్త్ అంట. అయినా క్లియర్గా స్విమ్మింగ్ పూల్లో కనిపించినట్టు కనిపించేస్తుంది లోపల. సుష్మా ఎంజాయ్ చేస్తున్నావా? అది మాత్రం నిజం. యాక్చువల్లీ ఫుల్ ఎండ్ ఉంటుంటే వాచిపోయేది మనకి. అవును కదా, అవును. ఇక్కడే ఉండిపో సుష్మా నువ్వు. కదా నేను ఉంటా, కానీ నాకు ఫారెస్ట్ ఎక్కువ నచ్చవు, చాలా రోజులు ఉండలేను. కానీ అవును, స్వీడన్కి వచ్చాకే నేర్చుకున్నా ఫారెస్ట్ అంతా తిరగడం. అవును, ఇండియాలో మనం అంత తిరగం. ఇప్పుడైతే మనం హైక్ అడ్డం అయిపోయింది. బోట్ ఎక్కడానికి వెళ్ళిపోతున్నాం. అంటే ఈ టికెట్లో బోట్ అండ్ ట్రైన్ కూడా ఇంక్లూడెడ్ ఉంది కాబట్టి స్మాల్ బోట్. హాయ్ శివకృష్ణ. హాయ్ హాయ్ సుష్మా. హాయ్ చందన. అబ్బో వికాస్, మాధవి. అబ్బా అబ్బా అబ్బా. క్రొయేషియా వచ్చి ట్రిప్ వేస్తుంటే రోహిత్ కి పాపికొండలు గుర్తొచ్చినాయి చూసావా? కానీ నేను వెళ్ళే రోజు పాపికొండలకి నిజంగా ఇలాగే ఉంటది. ఎస్. సో ఇక్కడ 2-3 క్రూజులు ఉన్నాయి అనమాట. ఒక్క క్రూజ్ వెళ్ళడానికి రావడానికి. ఓకే, ఇక్కడేమో హాయ్ చెప్తున్నారు, అక్కడ హాయ్ హాయ్. స్విమ్మింగ్ అలౌడ్ లేదు, కానీ స్విమ్మింగ్ ఉంటే సడన్ గా ఇలా దూకేసి ఇక్కడ చిల్ అయితే క్రేజీ ఉంటది అసలు. చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఎక్కడ స్విమ్మింగ్ అలౌడ్ లేదు. మేబీ మన మంచి కోసమే. నడుస్తా ఉంది హైకింగ్. ఇంకా మంచి మంచి వాటర్స్ కనిపిస్తున్నాయి. ఆ వాటర్ చుట్టూ నడుస్తూ ఉండడమే. అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఎన్ని వాటర్ ఫాల్స్ చూసామో మాకే లెక్కలేదు, అన్ని వాటర్ ఫాల్స్. ఇప్పుడు నా వెనకాల కూడా ఇంకొక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. అదిగో మళ్ళీ ఇంకో వాటర్ ఫాల్. ఇది కూడా బాగుంది కదా. ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి చంద్ర. సో హైక్ ఏమో ఇలా ఉంది. అంటే చాలా వరకు చెక్కతో కట్టారు, కొన్ని మట్టిలో నడవాలి. బట్ యా. హాయ్, హౌస్ ఇట్ గోయింగ్? బ్యూటిఫుల్. దా వెళ్దాం. దా హైక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎలా ఉందని చెప్పి. ఆల్మోస్ట్ మెట్లు ఉన్నాయి, లేదా చెక్క ఇలా స్ట్రైట్ గా కూడా ఉంది. బట్ ఆల్మోస్ట్ ఈ చెక్కతో నడవడం, వాటర్ పక్కన నడవడం, అంతే కదా. అంత కష్టంగా కూడా ఏం లేదు, ఈజీ హైకే. కానీ కిడ్స్ వస్తే ప్రామ్స్ అది కొంచెం కష్టమైంది. ఐ వుడ్ రికమెండ్ ప్రామ్స్ మొత్తం ఇగ్నోర్ చేసి పిల్లల్ని నడిపించడం కానీ ఎత్తుకోవడం కానీ చేయాలి. అంతే. 73,000 acres అంట ల్యాండ్ ఇది. ఇలా నడిచి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి ఇంకో వాటర్ ఫాల్స్. ఇది అంతా వాటర్ ఫాల్సే. క్రేజీ అసలు కదా. సన్ పడి భలే ఉంది అసలు. సూపర్. అలిసిపోయి కుప్ప కూలిన ఇంకొక 5 చేయమనే చేస్తావు కదా సుష్మా. నువ్వు సూపర్ సుష్మా. హారిక, హౌ ఆర్ యూ ఫీలింగ్? వాటర్ ఫాల్స్ అన్ని బాగున్నాయా? ఇది వీడియో కోసం. అయ్యో అలసిపోయింది. అయితే రెస్ట్ మోడా? బ్రేక్ టైం.
ఎలా అనిపించింది ఇప్పటి వరకు? బాగుంది. మనం మొత్తానికి బి అని నేను చేయలేను అనుకున్నా, బి 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 అని చెప్పేసి సి కూడా ఎక్కేస్తున్నాం. వితౌట్ ఫుడ్ వీఆర్ డూయింగ్ ద హైక్. ఓకే, నేను కూడా కూర్చుంటాను కొంచెం అలా జరుగు. మొత్తానికి మొత్తం ట్రెక్ అంతా చేసుకుని వచ్చాము. బస్సు ట్రైన్ ఎక్కేద్దాం అని చెప్పి ఇంకో ఇదే ట్రైన్ బోగీల్లో ఉంది. ఇప్పుడు ఎక్కేసి మా వాళ్ళు అందరూ ఫుల్గా మంచి మంచి సీట్లు తీసుకున్నారు. నేను కూడా వెళ్ళి ఎక్కేసి జంప్ అయిపోవడమే. సోలార్ ప్యానెల్ బెంచ్ సుష్మా యాక్చువల్లీ ఇది నైస్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే వాళ్ళు సోలార్ ఎనర్జీని బాగా యూస్ చేసుకుంటున్నారు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఇవ్వడం ఇంకా గ్రేట్. దిస్ ఈస్ డిజైన్డ్ బై క్యూబెన్. అయిపోయింది మొత్తం స్ప్లిట్ వైస్ మొత్తం తిరిగేసాం. హైక్ అయిపోయింది, బోట్ రైడ్ అయిపోయింది, ఆ ఫేక్ పానరామిక్ బస్ రైడ్ కూడా అయిపోయింది. ట్రైన్ రైడ్ యాక్చువల్లీ ట్రైన్ ఏం కాదు, జస్ట్ బస్సు. అండ్ హైక్ చేయకుండా వెనక్కి రిటర్న్ వచ్చేసేయాలంటే దాంట్లో అనమాట. ఆడి పానరామిక్ అని అడ్వర్టైజింగ్ చేశాడు, కానీ అందులో పానరామిక్ అంత సీన్ ఏం లేదు. అది జస్ట్ రోడ్డు నుంచి తీసుకొచ్చేస్తాడు. ఆల్రెడీ మనం హైకింగ్ చేస్తున్నప్పుడే ఫుల్ బ్యూటిఫుల్ వ్యూస్ అన్ని చూసేసి ఉంటాము. సో ఇంకా స్ప్లిట్కి రిటర్న్ అయిపోతున్నాము. ఇప్పుడు మంచిగా ఒక చిన్న రెస్టారెంట్లో ట్రెడిషనల్ ఫుడ్ తినేసి స్ప్లిట్కి రిటర్న్ అయిపోయి మా పూల్లో కుదిరితే కొంచెం చిల్ అవుదాం అని చెప్పి ప్లాన్. కానీ 2.5 hours డ్రైవ్ అంటే ఆల్మోస్ట్ బ్రేకులు తీసుకుంటే 3 hours అయిపోతుంది. బట్ స్ప్లిట్ వైజ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. హైక్ కొంచెం చేసి ఒప్పుకుంటే చాలా బాగుంటుంది. హైక్ అంటే హైక్ కదా, అది చాలా సింపుల్ చూపించాను కదా. మంచిగా ఆ చెక్కతో వాటితో ప్లెయిన్గా ఉంది. అప్పుడప్పుడు ఆ స్టెప్స్ అలాంటివి వస్తున్నాయి, కానీ మిగతా సీన్స్లో అంతా చాలా అంటే చాలా బాగుంది. లేక్స్ మాత్రం క్రేజీ ఆక్వా బ్లూ లేక్స్ అండ్ వాటర్ ఫాల్స్. ఎన్ని వాటర్ ఫాల్స్ నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా వెళ్తుందని చెప్పి 1 minute నడిచేలోపు ఇంకో వాటర్ ఫాల్, ఇంకో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. అంటే చిన్నవే, బట్ అదే ఆ ఆక్వా బ్లూ లేక్లోకి అలా పడతా ఉంటే చాలా బాగుంది. చేపలు, ఎన్ని చేపలు కనిపించినాయి అంటే ట్రాన్స్పరెంట్గా వాటర్ ఉండేసరికి బోల్డ్ చేపలు కనిపించినాయి. సో చాలా బాగుంది, వర్త్. స్ప్లిట్ వైజ్ అయితే అసలు సూపర్ అంటే సూపర్. సో స్ప్లిట్లో ఏం లేదు కాబట్టి ఈ స్ప్లిట్ వైజ్ క్రూజ్ ట్రిప్పే ఇంపార్టెంట్ అనమాట. దుబ్రోనిక్ హిస్టరీ ఉంది కాబట్టి ఓల్డ్ టౌన్ ఎక్స్ప్లోర్ చేయడం, దుబ్రోనిక్ ఎక్స్ప్లోర్ చేయడం బాగుంది. సో ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళిపోయి పూల్ సెట్ చేద్దాం రండి. సూపర్, ఎలా ఉంది? సెట్ అయిపోద్ది, నేను చెప్తున్నాను కదా, సెట్ అయిపోద్ది కొంచెంసేపు అంతే. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్. చాలా చల్లగా ఉంది కదా, బట్ ఇట్స్ ఓకే. నేను ఇలా ఉంటే కొంచెం సెట్ అయిపోతుంది. చూసి ఇలాగే ఉంది. ఇంకా చిల్లింగ్ విత్ కొర్రాళ్ళు. ఈ పూల్లో ఎంజాయ్ చేయడం అనేది ఒక సెపరేట్ ఫీలింగ్. సో అదనమాట మా వాటర్ ఫాల్స్ వ్లాగ్. చాలా బ్యూటిఫుల్ గా, కళ్ళకి మెస్మరైజింగ్ గా అనిపించాయి అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వ్లాగ్ లో మేమందరం కలిసి స్పీడ్ బోట్ రైడ్ లో ఒక 5 ఐలాండ్స్ కవర్ చేసాము, ఇంక్లూడింగ్ విత్ కిడ్స్. అది పోస్ట్ చేస్తాను. టిల్ దెన్ కీప్ సపోర్టింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఎంత బ్యూటిఫుల్ గా పడుతున్నావా చూడు పూల్లో. ఇంకా కనపడదు. దూకేశాడు